ప్రస్తుతం మనతో కమ్మగూడెం సర్పంచ్ లూర్దయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలక్షన్స్ చూసుకుంటే కూడా అతి సమీపంలోనే ఉన్నాయి. మరి ప్రజల మద్దతు ఎలా ఉంది ఇక్కడ బీజేపీకి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇక్కడ కమ్మగూడెంలో పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? ఎలక్షన్స్ కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి ఎలా ముందుకు వెళ్తున్నారు మీరు? మేము రాజగోపాల్ రెడ్డి సార్ అమ్మటి ఉన్నాం. పోయినసారి కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అమ్మటే ఉన్నాం, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉన్నాం, మొన్న ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఆయన అమ్మటి ఉన్నాం. ఒక పార్టీ అనే భేదం మేము ఏం పెట్టుకోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఆయన అమ్మటి ఉన్నాం. మేము ఊర్లో కూడా స్పందన బాగుంది. వ్యక్తిగతంగా కరోనా టైంలో కిట్లు పంపించిండు 120, ఒక 5 లక్షలకు రోడ్లు పెట్టిండు. మొన్న పోపించిన 3,60,000కి వీధి దీపాలు పంపించిండు, పెట్టించిన. వ్యక్తిగతంగా ఆయనకి మీద ఉన్న అభిమానంతో ఆయనకి మంచి స్పందన ఉన్నది ఇక్కడ ఈ కమ్మగూడ గ్రామంలో. ఆయన అంటూ ఉన్నారు అందరు ఓటర్లు. 18,000 కోట్లకు అమ్ముడు పోయాడని ప్రచారం కూడా బాగా జరుగుతుంది కదా, మరి ఆయన నమ్మి ఎలా ఓట్లేస్తారు? అమ్మ అమ్ముడు పోయిరంటే ఇప్పుడు ఎదుటోడు ఏదన్నా సాగు చెప్తేనే కదా వాడికి అవకాశం దొరికేది. ఇవాళ కాంట్రాక్టర్ కాదు ఆయన. ప్రతి గడప గడపకి తిరిగి బాగలేని వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కానీ, ఎప్పుడు ఎవరు చనిపోయినా వాళ్ళకి సహాయం చేయటం వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న అలవాటు. మొన్నగాక ఈ కొంపెల్లిలో హై స్కూల్ గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకోవాలా, ఆయన సొంత నిధులు 30 లక్షలు ఇచ్చిండు, వర్క్ స్టార్ట్ చేసిండు. ఎలంకన్లో మా మునుగోడు చర్చికి, మునుగోడు కమ్మగూడెం చర్చికి జనవరి 2వ తారీఖు వచ్చి 10 లక్షలు ఇచ్చిపోయింది చర్చికి. ఎలంకన్లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, అనాథ పిల్లలు అయ్యారు. 5 లక్షలు ఫిక్స్డ్ చేసిండు. మొన్న ఇల్లు కట్టించిండు. వాళ్ళు చదివినంత చదువు నేను ఫ్రీగా చదివిస్తా అన్నాడు. మొన్న ఒక 2 నెలల క్రితం కేతపల్లిలో, మన నాంపల్లి మండలం కేతపల్లిలో గుడి పండగ దేవుని ఊరేగింపు చేస్తుంటే కరెంటు తీగల తలిగి తేరికి 3 చనిపోయారు. ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇచ్చిండు. మునుగోడు మండలంలో, చెండూరు మండలంలో చదువుకునే పిల్లలకు 10 మందికి 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు నాంపల్లి మండలంలో ఇచ్చిండు, మరిగూడెం మండలంలో ఇచ్చిండు. అది ప్రజలందరూ చూశారు ఆయన ఇస్తుంటే. ఇక ఆయన కాంట్రాక్ట్కి అమ్ముడు పోయినట్టు అయితే అమ్ముడు పోయినోడు ప్రజల్లోకి ఎందుకు వస్తాడు? నా దమ్ము చూడండి, నా ధైర్యం చూడండి. మునుగోడు అభివృద్ధికి నేను మైకులు అసెంబ్లీలో మాట్లాడితే మైకులు కట్ చేశారు. నా ప్రజాబలం ఏందో చూపిస్తా అని బేషరతుగా ఒక రాజీనామా చేసి, నేను చూడండి నేను తప్పు చేయలేదు కాబట్టి నేను మీ ముందుకు వచ్చినా అని చెప్తున్నా. ఆయన మేము నమ్మిను. మా నాయకుడు తప్పు చేయడం మాకుంది, ఆ భరోసా ఉండబట్టి ఆయన అంటున్నాం మేము. ఇక్కడ రోజు మీరు ఎలక్షన్స్ కోసం ప్రచారం చేస్తున్నారు కదా, అసలు ప్రజల్లో మద్దతు ఎలా ఉంది, ఏమంటున్నారు? వేరే పార్టీ గురించి కూడా ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇప్పుడు అభివృద్ధి అనేది పోయిన ప్రణాళిక. మొన్నంటే రాజగోపాల్ రెడ్డి గెలిచిండు, అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఒక్క ₹1,00,000 వర్క్ పెట్టలే ఈ ఊరికి. 5 సంవత్సరాలు వాళ్ళే కదా ఉన్నది. అప్పుడు డెవలప్ చేయొచ్చు కదా. కనీసం ఒక సైడ్ డ్రైన్స్ కానీ, ఒక సీసీ రోడ్ కానీ లేదు. ఈయన గెలిచినాక ఒక 5 లక్షలకి సీసీ రోడ్లు పెట్టాడు. నా జీపీ నుంచి ఒక 20 లక్షలకు పోసిన. మరి అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదమ్మా. 5 సంవత్సరాలు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం వీధి లైట్ కూడా వేయలేదు ఈ ఊరికి. మేము నవంబర్లో పిలిపిస్తే వచ్చి సింగిల్ ఫేస్ మోటార్ ఇస్తానని ఒప్పుకోకపోయి చర్చిలో సింగిల్ ఫేస్ మోటార్ కూడా వెళ్ళి 12,000 దాని నిల్వ. 6 సింగిల్ ఫేస్ మోటార్లు తెచ్చిన నేను. మరి వాళ్ళ ప్రభుత్వం ఉంది కదమ్మా, వాళ్ళే మేలే కదా. కనీసం ఒక ₹1,00,000 వర్క్ చేపించిన అని ఇవాళ ప్రభాకర్ రెడ్డిని రమ్మనండి, మాట్లాడమనండి, ప్రజల్లోకి వచ్చి నేను ఈ పని చేయించిన అని ఊళ్ళో చెప్పమనండి. మరి తర్వాత సార్ వచ్చిండు, ఆయన ఏం సాగనెత్తలేరు. ఆయన అమ్మటున్న 12 మంది ఎమ్మెల్యేలని కొన్నాడు. ఆయనకు సీట్లు లేక కొన్నాడా? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గొంతు నొక్కి పట్టాలి, అసెంబ్లీలో మాట్లాడొద్దు అని కొన్నాడు. మరి ఈయన దారి చూసుకుండు. ఈ దొంగలందరూ నేను గెలిపిన దొంగలు అమ్ముడు పోతే మరి నా పరిస్థితి ఏంది? నేను ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతా? 3.5 ఏళ్ళు ఏడుస్తున్నా అసెంబ్లీలో, అపాయింట్మెంట్ వేయలేదు కనీసం ఒక ఎమ్మెల్యే అని. ఇక నాది నేను చూసుకుంటా అన్నాడు, బీజేపీకి పోయిండు,
నేను నిజమైన ఎమ్మెల్యేనైతే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను వచ్చిండు. మరి 12 మంది దొంగలు రాజీనామా చేయకుండా పోయారే, అమ్ముడు పోయారే. అప్పుడు ఈయన అమ్ముడు పోయినట్టు అవుతాడు. ఇప్పుడు అమ్ముడు పోయినాడైతే వాళ్ళల్లో పోయేటోడు. మరి ఈ రాజగోపాల్ రెడ్డిని ఎందుకు కొనలేకపోయాడు? కేసీఆర్ 12 మందిని కొన్నాడు, ఈ ఒక్కడు ఎక్కువ అవుతాడా? మరి రాజగోపాల్ రెడ్డిని కూడా కొనొచ్చుగా. నిజాయితీగా ఉన్న మనిషి కాబట్టి నేను అమ్ముడు పోను, పదవి నాకు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణదానాలు ముఖ్యం, ప్రజలను కాపాడుకుంటా అన్నాడు. పార్టీకి రిజైన్ చేసిండు, ఎమ్మెల్యే పదవి చేసిండు. నా సత్యంతో చూస్తాను ఆ ప్రజల్లో అని ప్రజల్లో తిరుగుతుండు. ఇప్పుడు ఎంపీ బూర నరసయ్య గౌడ్ కూడా మీ పార్టీకి వచ్చారు కదా, మరి ఇది మీకు ప్లస్ అవుతుంది అంటారా? ఎలా అవుతుంది? ఇప్పుడు ఆయన కూడా ఒక మాజీ ఎంపీ, ఇంతకుముందు ఎంపీగా చేసిండు, మొన్న ఓడిపోయిండు. ఆయన రావటం వలన మాకు ఒక 25% ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు బూర నరసయ్య గారు, ఆయన కూడా క్యాడర్ ఉంది, బీసీ సంఘాలు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, ఆయనకు కూడా క్యాడర్ ఉంది. ఇప్పుడు ఒక చేతిని కొడితే సపోర్ట్ రాదు కదమ్మా. ఇప్పుడు ఆయన కూడా కలిసిండు, మేము 2 చేతులతో ఇట్లా కొడితే శబ్దం అవుతుంది. మాకు ప్లస్ బూర నరసయ్య గారు రావటం 25% మాకు ప్లస్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫైనల్గా ఏముందమ్మా, అత్యధిక మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఈ ఓర్వలేని పార్టీలన్నీ అమ్ముడు పోయిండు. ఇవాళ కాదు కదా, ఆయన రాజకీయంలో రాగతలికే కాంట్రాక్ట్ ఉన్నాయి ఆయనకి చూసి. ఇవాళ కొత్తగా వచ్చి దాన్ని కొనుక్కొని వచ్చినోడు కాదు కదమ్మా. అప్పటి నుంచే వాళ్ళు కాంట్రాక్టుదారులు, ప్రజల మనుషులు, ప్రజల బాగోగులు పట్టించుకునే వాళ్ళు. ఏ గ్రామానికి పోయి అడగండి, వాళ్ళు రాజగోపాల్ రెడ్డి ఏం సహాయం చేసిండని వాళ్ళే ప్రజలే చెప్తారు. ప్రజల తీర్పు మా ఎమ్మటి ఉంటుందని మేము నమ్ముతున్నాం.